అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో పాపగ్రహాలు అనేవి ఒక మనిషికి సుఖమైన, అలాగే సంతృప్తికరమైనటువంటి దాంపత్య సుఖాన్ని ఎలా అందిస్తుంది అనే ఒక విషయం గురించి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా వివరించుకోబోతున్నాము. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాపగ్రహాలు అని చెప్పగానే మనము పాపగ్రహాలు ఎలా చూడాలి అనే దాని మీద ఫస్ట్ ఫోకస్ అనేది పెట్టాలి. సో, పాపగ్రహాలు అంటే ఏంటి అనంటే, మనకు పాపత్వం అనేది 3 రకాలుగా పాపులుగా పరిగణించబడతారండి. ఏ గ్రహమైనా సరే మనకు. ఫస్టొచ్చేసి నైసర్గిక పాపగ్రహాలు. అంటే న్యాచురల్ మేల్ఫిక్ ప్లానెట్సు. 2 ఆధిపత్య రీత్యా పాపగ్రహాలు. అంటే ఫంక్షనల్ మేల్ఫిక్సు. మూడోదేంటంటే లగ్నాత్తు పాపగ్రహాలు. అంటే పర్టిక్యులర్ లగ్నానికి ఏ ఏ గ్రహాలు పాప ఫలితాలిస్తుంది అనే ఒక విషయం గురించి ఒక మనకు పాపత్వము లేదా శుభత్వం అనేది ఒక గ్రహం మీద ఆధారపడుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ కేటగరీ కింద మనం చూసుకోవాల్సిందొచ్చేసి ఏంటంటే, నైసర్గిక పాపగ్రహాలు. అంటే వీటికి ఫంక్షనల్‌తో గానీ, లేకపోతే లగ్నంతో గానీ సంబంధం లేదు. జనరల్‌గా వాళ్ళు పాపుల, శుభుల అనే కన్సిడరేషన్ కింద వచ్చేటప్పుడు ఏంటంటే, న్యాచురల్ మేల్ ఫిక్స్ ఎవరెవరు మనకు అని గనుక చూసుకుంటే, సూర్యుడు, కుజుడు, శనీశ్వరుడు, రాహువు, కేతువు. ఈ 5 గ్రహాలు మనకు నైసర్గికంగా పాపగ్రహాలు. ఇండిపెండెంట్ ఆఫ్ లగ్న. అది ఏ లగ్నమైనా అవ్వనివ్వండి. న్యాచురల్ మేల్ ఫిక్స్ అవుతారు వాళ్ళు. నంబర్ 1. నంబర్ 2 ఇప్పుడు ఆధిపత్య రీత్యా పాపగ్రహాలను గనక మనం తీసుకుంటే, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ లగ్న. ఏ లగ్నమైనా అవ్వనివ్వండి. ఆ లగ్నానికి తృతీయాధిపతి, షష్టమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి పాపగ్రహాలవుతారు. ఇప్పుడు లగ్నాత్తు గనక మనం పాపగ్రహాల్ని తీసుకుంటే ఇక్కడ మనం 2 కేటగరీస్‌గా విభజించుకోవాలి. ఫస్ట్ కేటగరీ ఏంటంటే గురుపాలిత లగ్నాలు. సెకండ్ కేటగరీ శనిపాలిత లగ్నాలు. సో, గురుపాలిత లగ్నాలకేంటంటే శనీశ్వరుడు, ఆహ్, గు బుధుడు, శుక్రుడు, రాహువు పాపగ్రహాలవుతారు. శనిపాలిత లగ్నాలకేంటంటే ఇటువైపు ఉన్నటువంటి గ్రహాలు. అంటే గురువు, సూర్యుడు, చంద్రుడు, కేతువు, కుజుడు పాపగ్రహాలవుతారు. సో, ఇప్పుడు ఈ 3 కేటగరీస్‌ని మనం చూసుకునేటప్పుడు ఏంటంటే, మైండ్ మొత్తం మనకు కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. ఒక ప్రిడిక్షన్ గురించి మనం చూసుకోవాల్సొచ్చేటప్పుడు ఏ కేటగరీని మనం తీసుకోవాలి, ఏ కేటగరీని తీసుకోకూడదు అని గనక చూసుకుంటే, ఫస్ట్ మనం ఇక్కడ ఓవర్‌లాపింగ్ ఫ్యాక్టర్స్‌ని గమనించాలండి. అంటే ఎప్పుడైతే మనకు ఫంక్షనల్‌గా, న్యాచురల్‌గా, ఆధిపత్య రీత్యా పాపగ్రహం అవుతుందో, అది ద మోస్ట్ మేల్ఫిక్ ప్లానెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింహలగ్నం తీసుకుందాం మనం. సింహలగ్నం తీసుకుంటే సింహలగ్నానికి లగ్నాత్తు పాపగ్రహాలు ఎవరవుతారంటే శని, శుక్రుడు, బుధుడు, రాహువు పాపగ్రహాలవుతారు. ఇక్కడ న్యాచురల్ పాపగ్రహాలు గనక తీసుకుంటే శుక్రుడు, బుధుడు మనకు నైసర్గికంగా శుభగ్రహాలవుతాయి కాబట్టి వాటిని పక్కన పెట్టేస్తే శని, రాహు పాపగ్రహాలవుతారు. ఆ తరువాత ఆధిపత్య రీత్యా మనం పాపగ్రహాలు తీసుకుంటే రాహు కండిషనల్‌గా ఉంటారు మనకు. అంటే ఆయన ఏ స్థానంలో ఉంటారో దాన్ని బట్టి ఆయన యొక్క ఫలితాలిస్తారు కాబట్టి రాహువుని అక్కడ తీసుకోకూడదు. ఓన్లీ శనీశ్వరుడు మాత్రమే అక్కడ మనకు పరిపూర్ణమైనటువంటి పాపగ్రహం అవుతారు. ఎందుకంటే 3 కేటగరీస్‌ని మనకు ఫుల్‌ఫిల్ చేసే గ్రహము సాటర్నే సింహ లగ్నానికి. ఎందుకంటే సింహ లగ్నానికి లగ్నాత్తో ఆయన పాపగ్రహం అవుతారు. ఆధిపత్య రీత్యా షష్టమ గ్రహం అవుతారు. అలాగే నైసర్గికంగా కూడా పాపగ్రహం అవుతారు. సో, సిక్స్త్ లార్డు న్యాచురల్ మేల్ఫిక్ లగ్నాధిపతికి శత్రువు అవుతారు కాబట్టి హీ ఈస్ ఎ ప్యూర్ మేల్ఫిక్. అంటే మోస్ట్ అంటే బై నేచరే సింహ లగ్నానికి 100% పాప ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం శని అనుకోవాలి. లేదు కర్కాటకానికి తీసుకుంటే కూడా అదే మీకు వర్తిస్తుంది. కర్కాటకానికి తీసుకుంటే ఆయన సేమ్ టు సేమ్ సింహ లగ్నం లాగానే, కాకపోతే ఇక్కడ సింహ లగ్నానికి ఆయన షష్టమాధిపతి అవుతారు. కర్కాటకానికి అక్కడ అష్టమాధిపతి అవుతారు. సో, ఇలా మనకు పాపగ్రహాలనేవి మనం చూసుకోవాలి. సో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌లో ఇప్పుడు శుక్రుడు, బుధుడిని నేను ఎక్స్‌క్లూడ్ చేశాను కదా! ఎక్స్‌క్లూడ్ చేసేనంత మాత్రాన వాళ్ళు శుభగ్రహాలయిపోతారంటే అలా కాదు. 50% ఆఫ్ ద స్ట్రెంత్ అనేది వాళ్ళకు వాళ్ళ ఉన్న పొజిషను, వాళ్ళతో పాటు కలిసినటువంటి గ్రహాలు, వాళ్ళ మీద పడుతున్నటువంటి దృష్టి, ఇలాంటి వాటినన్నిటిని మనము కన్సిడర్ చేసుకొని, ఆ తర్వాత రిజల్ట్ కింద మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటి పాపగ్రహాలనేవి ఒక మనిషి యొక్క దాంపత్య జీవితాన్ని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది అనే ఒక విషయం గురించి వస్తే మనం ఇప్పుడు, దాంపత్య జీవితాన్ని మనం జడ్జ్ చేసే కన్నా ముందు మనం కన్సిడర్ చేయాల్సినటువంటి గ్రహాలు గానీ, భావాలు గానీ
అలాగే స్థానాలు గానీ మనం ఫస్ట్ చూసుకోవాలి ఇక్కడ. ఫస్టు గ్రహాల విషయానికొస్తే వివాహ కారకుడైనటువంటి శుక్రుడిని ప్రప్రథమంగా మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. శుక్రుడి యొక్క కండిషను, శుక్రుడి యొక్క స్ట్రెంతు, శుక్రుడి యొక్క పొజిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్‌మెంట్ ఇన్ ద చార్ట్ ఫర్ జడ్జింగ్ ఎనీబడీస్ మ్యారిటల్ లైఫ్. అది ఆడవాళ్ళకైనా సరే, మగవాళ్ళకైనా సరే వివాహ కారకుడు శుక్రుడే అవుతారు కాబట్టి శుక్రుడి యొక్క ఇంపార్టెన్స్ అక్కడ ప్రిడామినెంట్‌గా ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2 ఇక్కడ ఆడవాళ్ళ జాతకంలో హస్బెండ్‌ని సూచించేటటువంటి గ్రహం గురువు అవుతారు. హస్బెండ్‌ని సిగ్నిఫై చేసేటటువంటి ప్లానెట్. సో, గురువు యొక్క కండిషన్ తీసుకోవాలి. మగవాళ్ళ జాతకంలో ఏంటంటే శుక్రుడే అవుతారు, అది కూడా. భార్య కారకుడు, కళత్ర కారకుడు ఇద్దరూ శుక్రుడు అవుతారు కాబట్టి శుక్రుడి యొక్క కండిషనే అక్కడ ఓవర్‌లాప్ అవుతుంది. ఆ తరువాత మనకు ఈ వివాహ బంధం అనేది నిలబడుతుందా లేదా అనేది మాంగళ్య కారకుడైనటువంటి కుజుడి మీద ఆధారపడుతుంది. ఎస్పెషల్లీ ఫీమేల్ హారోస్కోప్స్‌లో కుజుడి యొక్క ప్లేస్‌మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్‌మెంట్. వైవాహిక జీవితం అనేది ఎక్కువ కాలం కొనసాగాలి అనంటే మాంగళ్య కారకుడు బలంగా ఉండాలి. సో, ఆ కండిషన్ మనకు సాటిస్ఫాక్టరీగా ఉంటుందా లేదా అనేది కుజుడి యొక్క ప్లేస్‌మెంట్ మీద ఆధారపడుతుంది. ఆ తర్వాత మనము భావాల విషయానికొచ్చేటప్పుడు అంటే ఏ స్థానాలను మనం కన్సిడర్ చేసుకోవాలి ఒక వైవాహిక జీవితాన్ని జడ్జ్ చేసే కన్నా ముందు అని గనక చూసుకుంటే, మనం ఇక్కడ ప్రిడామినెంట్‌గా 6 హౌసెస్‌ని తీసుకోవాలి. ఫస్టు లగ్నం తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ ఒక్క స్థానం నుంచైనా మనకు పాజిటివ్ రిజల్ట్స్ అయినా సరే, నెగెటివ్ రిజల్ట్స్ అయినా సరే మేనిఫెస్ట్ అవ్వాలి అనంటే లగ్న బలం అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్‌గా మనకు రోల్ ప్లే చేస్తుంది. సో, ఫస్ట్ హౌస్‌ని మనం అక్కడ కన్సిడర్ చేయాలి. ఆ తర్వాత కుటుంబ స్థానమైనటువంటి రెండో ఇల్లు, అలాగే సంతాన స్థానమైనటువంటి ఐదవ ఇల్లు, కళత్ర స్థానమైనటువంటి ఏడవ ఇల్లు, మాంగళ్య స్థానమైనటువంటి ఎనిమిదవ ఇల్లు, అలాగే శయన స్థానమైనటువంటి 12వ ఇల్లు. ఈ 6 హౌసెస్ అనేది మోస్ట్ ప్రిడామినెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ లీడింగ్ ఏ ఫ్యామిలీ లైఫ్ చెప్తున్నాను. పర్టిక్యులర్‌గా అందులో మ్యారిటల్ లైఫ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే 7th హౌస్, 8th హౌస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో, వాళ్ళ యొక్క స్ట్రెంతు అలాగే 7th హౌస్‌లో, 8th హౌస్‌లో మనకున్నటువంటి ప్లానెటరీ ప్లేస్‌మెంట్స్ అనేవి పాజిటివ్‌గానో, నెగెటివ్‌గానో ఒక మనిషి యొక్క మ్యారిటల్ లైఫ్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనము ఈ జాతకం విశ్లేషణ చేసుకునేటప్పుడు చేసే మోస్ట్ మిస్టేక్స్ ఏంటి అనంటే న్యాచురల్‌గా మనం చూసుకునేటప్పుడు నవగ్రహాలలో మనకు 5 గ్రహాలు పాపగ్రహాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే 60% ఆఫ్ ద ప్లానెట్స్ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది మనకు నెగెటివ్‌గానే వ్యవహరించాలక్కడ. ఎందుకంటే 5 గ్రహాలు పాపగ్రహాలు ఉండేటప్పుడు ప్రాబబిలిటీ కూడా ఎక్కువే ఉంటుంది కదా పాపత్వం చెందడానికి. సో, 5 గ్రహాలు పాపగ్రహాలు ఉండేటప్పుడు వాళ్ళు ఏదో ఒక స్థానంలో మన జాతక చక్రంలో ఉంటారు. అందులో వైవాహిక జీవితాన్ని సూచించేటటువంటి 6 హౌసెస్ ఉన్నాయి మనకు. 50% ఆఫ్ ద హౌసెస్‌లో మనకు మ్యారిటల్ లైఫ్‌ని ఇండ్యూస్ చేసేటటువంటి హౌసెసే. సో, అలాంటి హౌసెస్‌లో ఈ 5 గ్రహాలు ఎవరో ఒక్కరైనా ఉంటారు. మినిమమ్ రేర్ కండిషన్ చెప్తున్నాను. మాక్సిమం కండిషన్ అంటే వర్స్ట్ కండిషన్ అంటే వైవాహిక జీవితాన్ని సూచించేటటువంటి అన్ని స్థానాల్లోనూ పాపగ్రహాలుంటారు. సో, మనము అనుకునేదేంటంటే ఈ పాపగ్రహాలు గనక మనకు వైవాహిక జీవితాన్ని సూచించేటటువంటి స్థానాలలో ఉండేటప్పుడు అవి మన యొక్క వైవాహిక జీవితాన్ని చెడిపేస్తుంది. దాంపత్య సుఖాన్నివ్వదు. మ్యారిటల్ లైఫ్ అనేది బావుండదు. మ్యారిటల్ రిలేషన్‌షిప్ చెడిపోతుందని భావిస్తూ ఉంటాము. అది ఎంతవరకు కరెక్ట్ అని చూసుకునేటప్పుడు ఏంటంటే, ప్రాక్టికల్ లైఫ్‌లో సంసార జీవితం అనేది ఎక్కువ కాలం కొనసాగించిన వాళ్ళలో గానీ, దాంపత్య సుఖం మంచిగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళలో గానీ, ప్రాక్టికల్‌గా చూసుకునేటప్పుడు ఏంటంటే మనకు వాళ్ళకు కూడా ఈ వైవాహిక జీవితాన్ని సూచించేటటువంటి స్థానాలలో పాపగ్రహాలనే ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ దశలు కూడా జరుగుతూ ఉంటుంది. సో, అప్పుడు మనం అనుకునేదేంటి? మనం చదువుకున్న జాతకం తప్ప, జ్యోతిష్యం తప్ప, ఫార్ములాలు తప్ప అంటే అలా కాదండి. ఎప్పుడైనా సరే ఒక ఫార్ములాని మనం చదివి తెలుసుకోవడం కంటే, ఆ రూల్‌ని ప్రాక్టికల్‌గా అప్లై చేసి చూసుకునే దాంట్లోనే మనకు పర్సెప్షన్ అనేది ఇంకా పెరుగుతుంది. సో, ఆ విధంగా చూసుకునేటప్పుడు ఏంటంటే, మనకు వైవాహిక జీవితంలోనే అట్‌మోస్ట్ ఎవ్రి దోషం అనేది కవర్ అవుతుంది. అంటే కుజ దోషమైనా సరే, సర్పదోషము, మాంగళ్య దోషము, సంతాన దోషము, కళత్ర దోషము, ఏదైనా సరే మనకు 50% ఆఫ్ ద దోషాసు పెళ్లి జీవితం అనలైజ్ చేసేటప్పుడు వచ్చేస్తుంది. సో, ఇన్ని దోషాలు మనకు చూసుకుంటే అన్నీ మనకు పాపగ్రహాల వైపే మొగ్గు చూపుతుంది. సో, అలాంటి పాపగ్రహాలు మనకు జాతకంలో ఉండేటప్పుడు అవి నిజంగా చెడు చేసేస్తాయా అంటే అలా ఏమి కాదండి.
ఎంతోమందికి 7థ్, 8థ్, 12థ్‌లో పాపగ్రహాలుండి వాళ్ళు అత్యున్నతమైనటువంటి దాంపత్య సుఖాన్ని అనుభవించిన వాళ్ళు ఎంతోమందున్నారు. సో, అలాంటి ఒక ప్రాక్టికల్ హారోస్కోప్‌ని మనం ఈరోజు చూసుకోబోతున్నాము. సో, మీరు గనక స్క్రీన్‌ని గమనించినట్టయితే మీకొక జాతకం కనిపిస్తుంది చూడండి. సో, మీరు గనక ఈ జాతకాన్ని గమనించినట్టయితే ఇది ఒక ఆడవారి జాతకం అండి. ఈవిడ జన్మించిందొచ్చేసి కర్కాటక లగ్నంలో జన్మించారు. సో, ఆవిడ గ్రహస్థితిని కనుక గమనించినట్టయితే ఆవిడ జన్మించిందొచ్చేసి కర్కాటకంలో చంద్రుడున్నారు. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నారు. పంచమంలో రాహు ఉన్నారు. సప్తమంలో కుజుడు అలాగే బుధుడు ఉన్నారు. అష్టమంలో సూర్యుడు ఉన్నారు. నవమంలో గురువు, శుక్రుడు ఉన్నారు. ఏకాదశంలో కేతు ఉన్నారు. ద్వాదశంలో వక్రించిన శనీశ్వరుడు ఉన్నారు. నేను శనికి అందుకే బ్రాకెట్స్ వేశాను. సో, ఇది ఆవిడ యొక్క గ్రహస్థితి. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాతకాన్ని చూడగానే మనకు వచ్చే పర్స్పెక్టివ్ అంటే ఎప్పుడైనా సరే ఒక జాతకాన్ని నెగెటివ్ పర్స్పెక్టివ్‌లో, పాజిటివ్ పర్స్పెక్టివ్‌లో చూడాలి మనం. సో, ఇక్కడ మనం చేసే తప్పేంటి అనంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో మనం ఒక జాతకాన్ని నెగెటివ్‌గా చూడడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఉన్నటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్‌ని బయట పెట్టేసి ఏ ఫ్యాక్టర్స్ మనకు అఫ్లిక్ట్ అవుతున్నాయి, ఏ స్థానాలు మనకు డ్యామేజ్ అవుతూ ఉన్నాయి అనే దాని మీదే మనకు కాన్సంట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, అలా ఒక నెగెటివ్ పర్స్పెక్టివ్‌లో గనక మనం ఈ హారోస్కోప్‌ని గమనించామనుకోండి, ఇందాక నేను చెప్పినటువంటి వైవాహిక స్థానాలు అంటే వైవాహిక జీవితాన్ని సూచించేటటువంటి స్థానాలను చూసుకోండి మీరు. లగ్నంలో లగ్నాధిపతి ఉన్నారు. అదొకటి చాలా మంచి కాంబినేషన్. అదొకటి వదిలేస్తే మీరు కుటుంబ స్థానాన్ని గమనించండి. కుటుంబ స్థానాధిపతి అంటే రెండో ఇల్లు. రెండో ఇంటి అధిపతి సూర్యుడు ఎక్కడున్నారో చూడండి. అష్టమ స్థానంలో శత్రువు ఇంట్లో ఉన్నారు ఆయన. అంటే శనీశ్వరుడి ఇంట్లో ఉన్నారు, దుస్థానంలో ఉన్నారు. సో, ఆయన చెడిపోయారన్నట్టుగా భావించారు. ఒకటి. మళ్ళీ పంచమ స్థానం విషయానికొస్తే పంచమాధిపతి మీకు ఉచ్చంలో ఉన్నా కూడా అది శత్రుక్షేత్రం అవుతుంది. చాలామంది ఇలాగే కన్సిడర్ చేస్తారు. ఉచ్చాన్ని కూడా భావించరు గానీ కుజుడు శనీశ్వరుడి ఇంట్లో ఉన్నారని చెప్తారు. అది మంచిది కాదు. ఆయన శత్రువైనటువంటి బుధుడితో పాటు కలిసి ఉన్నారు. అది మంచిది కాదు. పంచమంలో రాహు ఉన్నారు. ఆ రాహు కూడా ఎలా ఉన్నారు అక్కడ? నీచబడి ఉన్నారు. సో, అది కూడా మంచిది కాదు. సో, పంచమం కూడా చెడిపోయింది అక్కడ. సప్తమం విషయానికొస్తే ఇంకా దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. కుజుడు అక్కడ ఉచ్చ క్షేత్రంలో ఉన్నారు. విపరీతమైనటువంటి కుజదోషము. అస్సలు వైవాహిక జీవితం బావుండదు. మోస్ట్ ఇంటెన్సిఫైడ్ కుజదోషం ఉంది కాబట్టి అసలు పెళ్ళే జరగదు. ఒకటి. పోనీ ఒక్క కుజుడేమైనా అక్కడ ఉన్నారా అనంటే కర్కాటక లగ్నానికి దుస్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడే ఉన్నారు. ఏంటి? తృతీయ వ్యయాధిపతి కూడా అక్కడే ఉన్నారు. అది కూడా వాళ్ళిద్దరి మధ్య అక్కడ గ్రహ యుద్ధం జరుగుతుంది. బుధుడికి, కుజుడికి పడదు. ఇద్దరు బద్ధ శత్రువులు. వాళ్ళిద్దరికీ విపరీతమైనటువంటి బిట్టర్ ఎనిమీస్ కాబట్టి అక్కడ ప్లానెటరీ వార్ జరుగుతుంది. సో, 7th హౌస్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డ్యామేజ్డ్ అనుకోవాలి. 8th హౌస్ విషయానికొస్తే ఇందాక చెప్పినట్టు 8థ్‌లో సూర్యుడున్నారు. ఆయన శత్రువు ఇంట్లో ఉన్నారు కాబట్టి అది కూడా డ్యామేజ్ అయిపోయింది మీకు. 8th లార్డ్‌ని చూడండి మీరక్కడ. ఇన్‌ఫాక్ట్ కర్కాటక లగ్నానికి కళత్రాధిపతి, మాంగళ్యాధిపతి ఇద్దరు ఒకరే అవుతారు. శనీశ్వరుడే అవుతారు. ఆ శనీశ్వరుడు ఏమన్నా బాగున్నారా అంటే ఆయన వెళ్ళి వ్యయంలో ఉన్నారు. సో, సప్తమాధిపతి వ్యయస్థానంలో ఉంటే అక్కడ కళత్రం అనేది వ్యయం అయిపోయినట్టే మనకు. అంటే వివాహం అనేది జరగకూడదు. ఆయన కూడా అది పోతే పోనీ అక్కడ నార్మల్‌గా ఏమైనా ఉన్నారా అంటే వక్రించి ఉన్నారు. సో, అక్కడ మీకు బోత్ 7th హౌస్, 8th హౌస్ యొక్క డ్యామేజ్ అనేది కంప్లీట్‌గా జరుగుతుందనుకోవాలి. అలాగే 12th విషయానికొస్తే మీకు 12th లార్డ్ 7థ్‌లో ఉండి శత్రువుతో పాటు కలిసి గ్రహయుద్ధంలో ఇన్వాల్వ్ అయినారు. సో, అది కూడా మంచిది కాదు. అలా చూసుకుంటే ఈవిడ జాతకంలో వివాహాన్ని సూచించేటటువంటి స్థానాలు లేదా మ్యారిటల్ లైఫ్‌ని సూచించేటటువంటి స్థానాలైనటువంటి 6 హౌసెస్‌లో 5 హౌసెస్ డ్యామేజ్ అయిపోయింది. ఎక్సెప్ట్ లగ్నం తప్పించి. అలాంటప్పుడు ఈవిడకు వివాహం అనేది జరుగుతుందా? జరిగిందా? జరిగి ఉంటే ఎలా ఉండాలి? అని గనక చూసుకుంటే ఈవిడకు వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉందండి. ఎక్సలెంట్‌గా ఉంది. ఆవిడకు మ్యారేజ్ అయింది 1999లో. ఇప్పుడు దాదాపు ఆవిడకు పెళ్ళయ్యి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అవుతుంది. 25 ఏళ్లుగా ఆవిడ సంసారిక జీవితంలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లము రాలేదు. మంచి అత్తమామలు దొరికారు. మంచి ఫ్యామిలీలో వెళ్ళారు. మంచి భర్త దొరికారు. మంచి పిల్లలతో పాటు ఆవిడ ఆనందంగా ఉన్నారు. సో, ఇలాంటి ఒక దాంపత్య జీవితాన్ని ఎలా అందించింది పాపగ్రహాలు అంటే ఇప్పుడు స్థానాలు గనక చూసుకుంటే పంచమంలో రాహువు, సప్తమంలో కుజుడు, అష్టమంలో సూర్యుడు,
వ్యయంలో శని. నైసర్గికంగా ఉన్నటువంటి పాపగ్రహాలన్నీ మనకు వైవాహిక జీవితాన్ని సూచించేటటువంటి స్థానాల్లోనే ఉన్నాయి. సో, అలాంటప్పుడు ఈవిడకు ఈ పాపగ్రహాలు ఇంత మంచి సాంసారిక జీవితాన్ని ఎందుకు అందించింది అని గనక చూసుకుంటే, ఇక్కడే జ్యోతిష్యం యొక్క న్యాక్స్ మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా సరే మనం ఒక ఫార్ములాని బట్టి పట్టి దాన్ని కాపీ పేస్ట్ లాగా చేస్తే మనకెప్పుడూ రిజల్ట్ అనేది కరెక్ట్‌గా రాదండి. అస్ట్రాలజీలో ఏంటంటే రిసర్చ్ అనేది కంటిన్యూయస్‌గా చేస్తూ ఉండాలి. అందుకే జ్యోతిష్యాన్ని జ్యోతిష సాగరం అని చెప్తారు. అంటే ఒక్క విషయం ఈరోజు మనకు కరెక్ట్ అనిపించింది, రేపు అది కరెక్ట్ అనిపించకపోవచ్చు. ఇఫ్ సపోజ్ ఆ సిట్యుయేషన్ ఇంకో కొంచెం రిపీట్ అయిందనుకోండి, 2, 3 కేసెస్‌లో మనకు అలాంటి రిజల్ట్ వచ్చిందనుకోండి, యూ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్వ్స్. దేశ, కాల, మాన పరిస్థితుల ప్రకారం మనకు జ్యోతిష్యంలో ఉన్నటువంటి రూల్స్ కూడా మారుతూ ఉంటుంది. సో, దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఈవిడకు కుటుంబ స్థానాధిపతి అష్టమంలో ఉన్నారు కదా! సో, ఆ రకంగా ఆవిడకు కుటుంబ జీవితం చెడిపోవాలి జనరల్‌గా చెప్పుకుంటే. కానీ ఆయన అష్టమంలో ఉన్నా కూడా ఆయన దృష్టి ఎక్కడ పడుతుందో చూడండి మీరు. అంటే కుటుంబ స్థానాధిపతి అష్టమ స్థానంలో ఉండి కుటుంబ స్థానాన్ని మళ్ళీ ఆయన చూస్తూ ఉన్నారు. నంబర్ 1. ఈ కుటుంబ స్థానం మీద ఎవరెవరి దృష్టి పడుతుందో చూడండి. కుటుంబ స్థానం మీద కుటుంబాధిపతి దృష్టి, యోగకారకుడి దృష్టి, కళత్రాధిపతి దృష్టి, మాంగళ్యాధిపతి దృష్టి పడుతుంది. అంటే కుటుంబ స్థానం మీద వివాహ జీవితాన్ని సూచించేటటువంటి అన్ని గ్రహాల దృష్టి పడుతుంది. అప్పుడు ఇన్‌ఫాక్ట్ అది మీకు డ్యామేజ్ అవ్వడం కాకుండా కుటుంబ స్థానంలో మీకు హస్బెండ్ ఫ్యామిలీ నుంచి రావాల్సినటువంటి సపోర్ట్‌ని, వాళ్ళతో ఉన్నటువంటి ఎమోషనల్ కనెక్షన్స్‌ని ఇంకా మీకు పెంపొందించి ఇవ్వడానికి అది మీకు సపోర్ట్ ఇస్తుందే గానీ, అది మీ యొక్క కుటుంబాన్ని చెడపదు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఈవిడ పుట్టి పెరిగినటువంటి పుట్టినింట్లో కూడా ఈవిడకు అంత మంచి సుఖాలు, లేకపోతే అంత మంచి హాస్పిటాలిటీ ట్రీట్‌మెంట్ అనేది లభించలేదు. ప్రాస్పెరిటీ అనేదే ఆవిడకు ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చింది. అది ఎందుకొచ్చిందో తర్వాత నేను చెప్తాను. సో, కుటుంబ స్థానం విషయానికొచ్చేటప్పుడు ఏంటంటే, కుటుంబ స్థానాధిపతి అష్టమంలో ఉన్నంత మాత్రాన ఆయన చెడిపోయారు అని అనుకోకూడదు. నంబర్ 1. ఇప్పుడు ఈవిడకు సంతాన స్థానం విషయానికి రండి. సంతాన స్థానంలో ఈవిడకు రాహు ఉన్నారు. ఆయన నీచబడిపోయారు. సో, టెక్నికల్‌గా చూసుకోవాలంటే అక్కడ మీకు సంతానం అనేది కలగకూడదు ఈవిడకు. సంతాన భాగ్యం పరిపూర్ణంగా మీకు అక్కడ తొలగిపోవాలి. ఎందుకంటే సంతాన స్థానంలో పాపగ్రహము, నీచగ్రహము ఉంది. అలాగే పుత్ర కారకుడైనటువంటి గురువు బాధకాధిపతితో పాటు కలిసి ఉన్నారు. అది కూడా మంచిది కాదని చెప్పాలి. కానీ ఇక్కడ ఎప్పుడైనా సరే రాహు మనకు ఇండిపెండెంట్‌గా రిజల్ట్ అనేది ఇవ్వరండి. రాహు ఇచ్చే రిజల్ట్ ఎప్పుడైనా సరే తాను ఉన్నటువంటి రాశ్యాధిపతి మీద గానీ, నక్షత్రాధిపతి మీద గానీ ఆధారపడి ఇస్తారు. ఈవెన్ ఇప్పుడు ఆయన శత్రుక్షేత్రంలో శత్రువుతో పాటు కలిసున్నా కూడా, ఆ శత్రువు గనక స్వక్షేత్రంలో ఉండి రాహుతో పాటు కలిస్తే, వక్రించి గనక రాహుతో పాటు కలిస్తే, లేకపోతే ఆయన ఉన్నటువంటి కంజంక్షన్‌లో ఉన్న ప్లానెట్ ఉచ్చంలో ఉంటే, అప్పుడు కూడా అది మీకు మంచి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జాతకం తీసుకుంటే ఆయనకు అష్టమ స్థానంలో కుజుడు, రాహువు కలిసి ఉన్నారు. ఆయనది మిథున లగ్నం అవుతుంది. మకరంలో కలిసి ఉంటారు వాళ్ళిద్దరు. ఈవెన్ దో వాళ్ళిద్దరు బిట్టర్ ఎనిమీస్ అయినా కూడా ఆయనకు అంత మంచి క్రియేటివ్ ఇంటెలిజెన్స్‌ని, మంచి థింకింగ్‌ని, నాలెడ్జ్‌ని, అనలిటికల్ స్కిల్స్‌ని ఇచ్చారు. అటువంటి సైంటిస్ట్ ఇంతవరకు పుట్టలేదని చెప్తారు మనం. సో, అంత లెవెల్ ఆఫ్ క్రియేటివిటీని, రిసర్చ్ ఓరియెంటెడ్ స్కిల్స్‌ని ఇచ్చింది అదే కాంబినేషనే. సో, అలా చూసుకుంటే ఇక్కడ రాహు మనకు నీచంలో ఉన్నా కూడా ఆయన ఉన్న రాశ్యాధిపతి ఎలా ఉన్నారో గమనించండి. ఆయన వృశ్చిక రాశిలో ఉన్నారు. వృశ్చికానికి అధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. సో, రాహుకు అక్కడ స్థాన బలం అనేది దొరుకుతుంది. అదే ఆయన ఉన్నటువంటి నక్షత్రాన్ని గమనించండి మీరు. ఆయన మీకు అనురాధ నక్షత్రంలో ఉన్నారు. అది శనీశ్వరుడి నక్షత్రం అవుతుంది. శని ఎలా ఉన్నారో చూడండి అక్కడ మీరు వక్రించి ఉన్నారు. సో, రాహువుతో గానీ, కేతువుతో గానీ మనకు వక్రగ్రహాలు సంబంధపడేటప్పుడు విపరీతమైనటువంటి యోగాన్ని ఇస్తుందే కానీ చెడు చేయదు. అంటే టెక్నికల్‌గా మనకు 5th హౌస్‌లో రాహువు నీచ క్షేత్రంలో ఉన్నా కూడా ఆయన నీచంలాగా వేషం వేసుకున్నారు కానీ లోపల ఆయన ఉచ్చక్షేత్రంలో ఉన్నట్టుగానే భావించాలి మీరు. అంటే ఆయన అక్కడ పవర్‌ఫుల్‌గా ఉన్నారు. బెనిఫిక్‌గా రియాక్ట్ అవుతారు. ఒకటి. సప్తమం విషయానికి రండి ఇప్పుడు. సప్తమంలో ఈవిడకు కుజుడు, అలాగే బుధుడు ఉన్నారు. సో, ఇది చాలా తీవ్రమైనటువంటి కుజదోషానికి దారి తీయాలి. మరి ఈవిడకు అలాంటి కుజదోషం ఉందా లేదా అని గనక ఫస్ట్ గమనిస్తే, కుజదోషం అనలైజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం వి షుడ్ నాట్ ఓన్లీ టేక్ హౌసెస్. అక్కడ కుజదోషాన్ని కాంపెన్సేట్ చేసేటటువంటి ఎన్నో యోగాలు, క్యాన్సలేషన్ ఫ్యాక్టర్సు, నలిఫైయింగ్ ఫ్యాక్టర్సు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రప్రథమంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే లగ్నాత్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహ లగ్నానికి, కర్కాటక లగ్నానికి కుజదోషం అనేది వర్తించదని చెప్తారు. ఎందుకు అనంటే బికాస్ ఆ 2 లగ్నాలకి కుజుడు యోగకారకుడు అవుతారు.
అంటే యోగాన్ని ఇవ్వాలి గానీ ఆయన దోషాన్ని ఎప్పుడు ఇవ్వరు. అలా భావించాలి. సో, అందుకే ఈ కర్కాటక లగ్నానికి ఆయన దోషాన్ని ఇవ్వరు. ఇంకా యోగాన్నిస్తారు. ఆయన ఉచ్చబడుతూ ఉన్నారంటే ఇంకా ఈవిడకు కళత్ర సుఖం ఇంకా బావుండాలని భావించాలి. యోగ కారకుడు కళత్ర స్థానంలో ఉచ్చబడుతూ ఉన్నారు. అంటే పెళ్ళైన తర్వాతే ఈవిడకు యోగం అనేది కలిసి రావాలి. ఇన్‌ఫాక్ట్ పెళ్లి తర్వాత ఈవిడకు ఆయన యోగాన్ని ఇస్తారు గానీ, కుజ దోషం వల్ల భర్త చనిపోవడమో, భార్య చనిపోవడమో, విడాకులు తీసుకోవడమో, సెపరేట్ అయిపోవడమో జరగదక్కడ. సో, కుజుడు అక్కడ ఉచ్చబడడం అనేది ఈవిడ పోయిన జన్మలో చేసుకున్నటువంటి ఒక పుణ్యం అని భావించాలి గానీ, కుజ దోషము అది మంచిది కాదని చెప్పకూడదు. సో, కళత్ర స్థానంలో కుజుడు ఉండడం మంచిదే ఇక్కడ. బట్ కుజుడితో పాటు అక్కడ బుధుడున్నారు మనకు. సో, అదొచ్చేసి ఏంటంటే మనకు గ్రహ యుద్ధానికి దారి తీస్తుందా అంటే, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మ్యూచువల్ డిస్టెన్స్‌ని గమనించాలి మీరు. ఆల్మోస్ట్ 16 డిగ్రీస్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన మ్యూచువల్ డిస్టెన్స్. సో, 15 డిగ్రీస్ అనేది మనకు హాఫ్ ఆఫ్ ద హౌస్ గ్యాప్. సో, హాఫ్ ఆఫ్ ద హౌస్ గ్యాప్ ఉండేటప్పుడు వాళ్ళిద్దరి మధ్యన అక్కడ మ్యూచువల్ కోఆర్డినేషన్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా ఎప్పుడైనా సరే సప్తమము, వ్యయము మనకు కనెక్ట్ అవుతుందో అప్పుడు అది ఇంకా మీకు మంచి ఒక దాంపత్య జీవితాన్ని ఇస్తుంది గానీ, చెడు చేయదు. ఇది మనము ప్రాక్టికల్‌గా ఎన్నో ఎగ్జాంపుల్స్‌తో మాట్లాడుకొని వీడియోస్ మన ఛానల్‌లోనే పెట్టి ఉంచాం. ఎప్పుడైనా సరే 12థ్ కానీ, 7థ్ కానీ కనెక్ట్ అయితే మనం ఇలా భావించాలి. శయన స్థానము, కళత్ర స్థానము కనెక్ట్ అయ్యేటప్పుడు ఫిజికల్ ఇంటిమసీ అయినా సరే, స్పిరిచువల్‌గా లిబరేట్ అవ్వడానికైనా సరే, ఆధ్యాత్మికత జీవనానికైనా సరే, వివాహం అనేది దారి తీస్తుంది మనకు. అంటే వైవాహికంగా ఒక మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో ఉండేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళు ఒకరినొకరు డీపర్ లెవెల్‌లో అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతారు. అంటే ఆత్మ లెవెల్‌లో, సోల్ లెవెల్‌లో వాళ్ళ యొక్క అండర్‌స్టాండింగ్ అనేది ఉంటుంది. అంత మంచి ఫిజికల్ కంపాటబిలిటీని, మెంటల్ కంపాటబిలిటీని, సైకలాజికల్ కంపాటబిలిటీని 7థ్ అండ్ 12థ్ యొక్క రిలేషన్‌షిప్ సూచిస్తుంది. ఇక్కడ ఎలా వాళ్ళు రిలేట్ అన్నారు అని గనుక చూసుకుంటే 7థ్ లార్డ్ 12థ్‌లో ఉన్నారు. 12థ్ లార్డ్ 7థ్‌లో ఉన్నారు చూడండి. అంటే మనకు వ్యయాధిపతి అయినటువంటి బుధుడు శని ఇంట్లో ఉండి, శని బుధుడింట్లో ఉన్నారు. సో, వాళ్ళిద్దరి మధ్యన పరివర్తన యోగం అనేది జరుగుతుంది. సో, 7, 12 అనేది మనకు ఎంతకెంత బలంగా కనెక్ట్ అవుతుందో, అంతకంత బలంగా మనకు వైవాహిక జీవితం అనేది అంత ప్రశాంతంగా ఉండే రకంగా చూసుకుంటుంది. సో, ఈవెన్ దో ఈ జాతకంలో సప్తమ స్థానంలో కుజుడు, బుధుడు ఉన్నా కూడా వాళ్ళు ఈవిడకు చెడు చేయరు. ఇప్పుడు మాంగళ్య స్థానం విషయానికి రండి. మాంగళ్య స్థానం విషయానికొచ్చేటప్పుడు అక్కడ సూర్యుడున్నారు. ఆయన చెడు చేస్తారా అంటే, లగ్నాత్తు ఆయన కుటుంబ స్థానాధిపతి అవుతారు. లగ్నాధిపతికి ఆయన మిత్రుడవుతారు. ఆయన అష్టమంలో ఉన్నా కూడా ఈయనకు చెడు చేయరు. ఒకవేళ చెడు చేస్తే ఎలా చేస్తారని గనక చూసుకుంటే, ఆయన ఉన్న నక్షత్రాధిపతి గానీ, ఆయన ఉన్న రాశ్యాధిపతి గానీ బలహీనపడితే, అఫ్లిక్ట్ అయితే అప్పుడే చెడు చేస్తారు. సో, ఇక్కడ గనక చూసుకుంటే మాంగళ్య స్థానాధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఎలా ఉన్నారో చూడండి. వ్యయస్థానంలో ఉన్నారు. అది ఒక రకంగా మనకు విపరీత రాజయోగం కింద అవుతుంది. నంబర్ 1. నంబర్ 2 అదే శనీశ్వరుడు ఎక్కడ ఉన్నారు? ఏ నక్షత్రంలో ఉన్నారు గనక చూసుకుంటే ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారు. రాహు నక్షత్రంలో శనీశ్వరుడు ఉన్నారు. శని నక్షత్రంలో రాహు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యన నక్షత్ర పరివర్తన జరుగుతుంది. ముఖ్యమైన గమనిక ఏంటంటే ఇద్దరు వక్రించి ఉన్నారు. 2 వక్ర గ్రహాలు గనక వాళ్ళ నక్షత్రాల్ని వాళ్ళు ఇంటర్చేంజ్ చేసుకుంటే వాళ్ళు ఇంకా విపరీతంగా బలపడతారు గానీ బలహీనపడరు. ఈవెన్ సూర్యుడు కూడా రాహు నక్షత్రంలో ఉన్నారు. రాహు అక్కడ విపరీతమైన బలంలో ఉన్నారు కాబట్టి సూర్యుడు ఈవిడకి ఇంకా మాంగళ్య బలాన్ని ఇస్తారు గానీ తెంపేయరు. అంటే ఎప్పుడైనా సరే ఆడవాళ్ళ జాతకంలో అష్టమ స్థానం అనేది అత్తారింట్లో వాళ్ళ యొక్క లైఫ్, వాళ్ళ యొక్క రిలేషన్‌షిప్, వాళ్ళ యొక్క అండర్‌స్టాండింగ్ ఎలా ఉంటుందని సూచిస్తుంది. సో, ఈవిడకు చెప్పాలంటే వీళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి బ్యాకప్పు, హెల్పు, సపోర్ట్ కంటే ఆవిడకు వాళ్ళ అత్తవారింట్లోనే ఇంకా మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్, బ్యాకప్ అంతా మంచిగా లభించింది. సో, మాంగళ్య స్థానం బావుంది ఆవిడకు. శయన స్థానం విషయానికి రండి. శయన స్థానంలో శనీశ్వరుడు ఉంటే ఆయన చెడిపేస్తారని అంటారు. అంటే వాళ్ళకు ఫిజికల్ రిలేషన్‌షిప్ ఉండదు మ్యారేజ్‌లో. సెక్సువల్‌గా వాళ్ళు పనికిరారు ఇలాంటివన్నీ చెప్తారు. కానీ ఇక్కడ అలా జరిగిందా అంటే ఒకవేళ శనీశ్వరుడు ఉన్నా కూడా ఆయన రాహు నక్షత్రంలో ఉన్నారు కాబట్టి విపరీతంగా బలపడతారు. విపరీత రాజయోగంలో ఉన్నారు. ఆయన చెడు చేయరు. నంబర్ 2 ఆయన పరివర్తన యోగంలో ఉన్నారు కాబట్టి బుధుడు మీకు 12వ ఇంటికి వచ్చినట్టుగా భావించాలి. అంటే 12వ ఇంట్లో బుధుడు మీకు ఉండేటప్పుడు ఏంటంటే విపరీతమైనటువంటి ఆధ్యాత్మికతని, స్పిరిచువాలిటీని, దైవ సాధనని ఇస్తారు. సో, 12 ఏళ్ళు కూడా ఈవిడకు బలపడుతుంది గానీ బలహీనపడదు. సో, మనం పాజిటివ్ అప్రోచ్‌లో గనక థింక్ చేసుకుంటూ వెళ్తే ప్రతీదీ మనకు పాజిటివ్‌గానే కనపడుతుంది. అన్నిటికంటే ముఖ్యము కారక గ్రహాలను తీసుకోండి మీరు. వివాహ కారకుడైనటువంటి శుక్రుడు ఉచ్చ క్షేత్రంలో ఉన్నారు. ప్రాబ్లమ్ లేదు.
భర్తని సూచించేటటువంటి గ్రహము గురువు, ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. ఒక గ్రహం ఉచ్చక్షేత్రంలో ఉంది, ఒక గ్రహం స్వక్షేత్రంలో ఉంది. భాగ్యస్థానంలో ఉన్నారు, త్రికోణంలో ఉన్నారు వాళ్ళు. ఇంతకంటే పాజిటివ్ త్రికోణ స్థానాన్ని మీరెక్కడ చూడలేరు. సో, ఆవిడకు వివాహ స్థానము, భాగ్యస్థానము, కళత్ర స్థానము, శయన స్థానము, సంతాన స్థానము అన్నీ బలపడుతాయి గానీ బలహీనపడట్లేదు. ఇన్‌ఫాక్టు లగ్నం 7th హౌస్‌లో మనకు ఏదైనా పాపగ్రహాలుంటే అవి చెడిపేస్తుందని ఎప్పుడూ మనం భావించకూడదు. ఆవిడ రియల్ లైఫ్‌లో జరిగిన ఈవెంట్స్ విషయానికొస్తే, ఆవిడ 24th ఫిబ్రవరి 1975లో జన్మించారు. కరెక్ట్‌గా ఆవిడకు 1995లో శుక్రదశ స్టార్ట్ అయింది. అంటే ఆవిడకప్పుడు ఏజు కరెక్ట్‌గా 20 ఇయర్స్. సో, కరెక్ట్‌గా ఆవిడకు పెళ్ళయ్యే టైంలో శుక్రదశ స్టార్ట్ అయింది. కరెక్ట్‌గా ఆవిడకు 1999లో మ్యారేజ్ అవుతుంది. అప్పుడు ఆవిడకు ఏజ్ వచ్చేసి 24 ఇయర్స్. అంటే ఎప్పుడైనా సరే మనకు కర్కాటకానికి, సింహలగ్నానికి సప్తమాధిపతి శనీశ్వరుడు అవుతారు కాబట్టి జనరల్‌గా వాళ్ళ మ్యారేజ్ లేట్ అవుతుందని చెప్తారు. సాటర్న్ గనక 7th లార్డ్ అయితే. ఇక్కడ ఎందుకు ఆవిడకు 24లో జరిగింది, తొందరగా ఎందుకు జరిగింది అని గనక చూసుకుంటే శనీశ్వరుడు వక్రించున్నారు చూడండి అది. ఒకటి యోగకారకుడు 7th హౌస్‌లో ఉండేటప్పుడు ఆయన వివాహాన్ని లేట్ చేయరు. ఇంకా ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయడానికి ట్రై చేస్తారు. ఒకటి. సో, ఇప్పుడు 1999 నుంచి ఇప్పుడు 2024 25 ఇయర్స్ అయింది ఆవిడకు పెళ్ళయ్యి. సపోజ్ ఆవిడకు మాంగళ్య స్థానం గనక చెడిపోయుంటే, అష్టమ స్థానం గనక చెడిపోయుంటే, శనీశ్వరుడు గనక ఆవిడకు చెడు చేసేటట్టుంటే, దాంపత్య జీవితము ఉండేది కాదు, మాంగళ్య బలము ఉండేది కాదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది ఫిజికల్ ప్రూఫ్ మనకు. ఏంటి 25 ఇయర్స్‌గా వాళ్ళ యొక్క సాంసారిక జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా, ప్రాబ్లమ్స్ రాకుండా, విడిపోకుండా, గొడవలు రాకుండా సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళ యొక్క మ్యారిటల్ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. సో, అలాంటప్పుడు గ్రహాల యొక్క అనుకూలత లేనిదే వాళ్ళు అలా వచ్చేయడానికి సాధ్యమవుతుందా? ఇది గమనించాలి మనం. ఈవెన్ దో మనకు ఈ వివాహ జీవితాన్ని సూచించేటటువంటి స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నా కూడా వాటి యొక్క కండిషన్స్ మీద ఆధారపడుతుంది అవి ఇచ్చే రిజల్ట్స్. ముఖ్యంగా పెళ్లి చేసుకునేటప్పుడు రావాల్సినటువంటి దశ, అది మోస్ట్ ఇంపార్టెంట్. అదొచ్చేసి ఆవిడకు కరెక్ట్‌గా శుక్రదశ వచ్చింది. చెప్పాలంటే ఈ కర్కాటక లగ్నానికి శుక్రుడు విపరీతమైనటువంటి బాధలివ్వాలి. ఎందుకంటే ఆయన బాధకాధిపతి అవుతారు. అది కూడా ఆయన ఉచ్చక్షేత్రంలో ఉన్నారు కాబట్టి విపరీతంగా ఇవ్వాలి బాధలు. కానీ ఆయన ఇవ్వలేరు. ఎందుకు అనంటే ఆయన భాగ్యాధిపతితో పాటు కలిసున్నారు. ఒకటి. అన్నిటికంటే ఇంపార్టెంటు ఆయన శనీశ్వరుడి నక్షత్రంలో ఉన్నారు. శనీశ్వరుడు మనకు వక్రంలో ఉన్నారు కాబట్టి ఎవరైతే ఈ లగ్నానికి బాధలివ్వాలో ఆయన రివర్స్‌లో మీకు యోగాన్నిస్తారు. ఆ రకంగా 20 ఏళ్లైన ఆవిడకు శుక్రదశ బీభత్సంగా జరిగింది ఆవిడకు. అంటే మ్యారేజ్ అయింది. పిల్లల విషయానికొచ్చేటప్పుడు ఏంటంటే ఆవిడకు 2001, 2003లో 2 సార్లు అబార్షన్స్ అయిందండి. ఎందుకు అనంటే పంచమంలో రాహు ఉన్నారు కాబట్టి. ఓకేనా. బట్ అలాగని ఆవిడకు సంతాన భాగ్యం లేకుండా పోలేదు. పుత్ర కారకుడు స్వక్షేత్రంలో ఉండి పుత్రస్థానాన్ని చూస్తున్నారు చూడండి అక్కడ. గురువు మనకు స్వక్షేత్రంలో ఉన్నారు, భాగ్యంలో ఉన్నారు. ఆయన పంచమ స్థానాన్ని చూస్తున్నారు. పంచమాధిపతి ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకటో రెండో అబార్షన్స్ ఇస్తారు గానీ ఆ తర్వాత పిల్లలు పుట్టాలి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఇది బహుపుత్ర యోగం అని చెప్తారు. పంచమంలో గనక రాహు బలంగా ఉంటే వాళ్ళకు స్టార్టింగ్‌లో కొన్ని హికప్స్ వస్తుంది పిల్లలు కలిగేటప్పుడు. కానీ వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత ముగ్గురు లేదా నలుగురిని కనే ఆపర్చునిటీ వస్తుంది. ఇక్కడ గనక చూసుకుంటే ఆవిడకు 2001 అలాగే 2003లో 2 సార్లు అబార్షన్స్ అయింది. ఇంకా పిల్లలు పుట్టరు అనుకునే టైంలో ఆవిడకు 2004లో ఒక అమ్మాయి జన్మించారు. 2007లో ట్విన్స్ జన్మించారు ఆవిడకు. ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. సో, ముగ్గురు పిల్లలు పుట్టారు ఆవిడకు. అంటే రాహువు మీకక్కడ ఇనిషియల్‌గా హికప్స్ ఇస్తారు గానీ, మీకు సంతాన భాగ్యం లేకుండా చేసేయడం గానీ, సంతాన సుఖం లేకుండా చేసేయడం గానీ అలా చేయరు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ పిల్లలు ఇప్పుడు మంచిగా చదువుకుంటూ ఉన్నారు. చాలా మంచిగా సెటిల్ కూడా అవుతారు వాళ్ళు. అంత బావుంది వాళ్ళకు. ఎందుకంటే ఇక్కడ రాహు అక్కడ మీకు ఇండిపెండెంట్ రిజల్ట్ ఇవ్వరు. ఆయన ఉన్న రాశ్యాధిపతి ఉచ్చంలో ఉన్నారు. ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి వక్రించున్నారు. సో, ఎట్టి పరిస్థితుల్లోనైనా చెడు చేయరు. రాహు యొక్క ఇన్‌హెరెంట్ క్యారెక్టర్ ఏంటంటే స్టార్టింగ్‌లో ఆయన ఇచ్చే ఫలితాలను కొంచెం కట్ చేసి ఇస్తారు. ఆ విధంగా ఆవిడకు సంతాన క్షయం 2 సార్లు జరిగింది. కానీ పుట్టినటువంటి సంతానంతో ఆవిడకున్న రిలేషన్‌షిప్పు, వాళ్ళ పిల్లలతో ఆవిడకు రావాల్సినటువంటి ఆనందము, సుఖము, సంతోషము ఆవిడకు బ్రహ్మాండంగా లభిస్తుంది. సో, దీనివల్ల నేను మీకు చెప్పేదేంటంటే మీ జాతకాల్లో కూడా ఇలాంటి పాపగ్రహాలు గనక 7థ్‌లోనో, 8థ్‌లోనో, 5థ్‌లోనో ఉంటే మీకు పిల్లలు పుట్టరు, వివాహం జరగదు, వివాహ బంధం నిలబడదు. ఇలాంటి అపోహలకి మీరేమీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఎందుకు అనంటే
పాపగ్రహాలు ఉండడం తప్పు కాదండి. అలా చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది పాపగ్రహాలు ఏదో ఒక స్థానంలో. అవన్నీ చెడు చేసేస్తుందనంటే అలా కాదు. వాటి యొక్క కండిషన్స్‌ని మనం ప్రెడిక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఎలా ఉన్నారు వాళ్ళు? ముఖ్యంగా వాటికి అనుగుణమైనటువంటి టైమ్ పీరియడ్ మనకు జరుగుతుందా? ఇప్పుడు ఈవిడకు ఇదే టైమ్ పీరియడ్‌లో సపోజ్ కేతు దశ గనక జరిగిందనుకోండి పెళ్ళయ్యేటప్పుడు, అప్పుడు ఇష్యూ వచ్చుండేది ఆవిడకు. అంటే పెళ్లి లేట్ అవ్వడం గానీ, లేకపోతే పెళ్లి చేసుకున్నా కూడా వివాహంలో ప్రాబ్లమ్ గానీ అప్పుడు వచ్చుండేది. బికాజ్ కేతు దశ జరుగుతూ ఉండేది కాబట్టి. కానీ ఆవిడకు కరెక్ట్‌గా శుక్ర దశలో పెళ్లయింది. ఒకటి. శుక్రుడయిన తర్వాత వచ్చే అన్ని దశలు ఆవిడకు సపోర్టివ్‌గా ఉన్నాయి. శుక్రదశ 20 ఇయర్స్, తర్వాత సూర్యదశ 6 ఇయర్స్ 26 ప్లస్ చంద్రదశ లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నారు 36 ఇయర్స్ ప్లస్ 7 ఇయర్స్ యోగకారకుడి దశ. సో, లైన్‌గా చూసుకుంటూ ఉంటే ఇదే అదృష్ట జాతకము అంటే. అంటే సీరీస్ ఆఫ్ ద దశాస్ అనేవి అన్నీ సపోర్టివ్‌గా ఉంటాయి వాళ్ళకు. ఓకేనా? సో, మీ జాతకంలో గనక ఇలాంటి పాపగ్రహ ఫలితాలు గనక మీ జాతకంలో గనక ఉంటే లైక్ పొజిషన్ వైస్ మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని రీడ్ చేసేటప్పుడు వాటి యొక్క బలాబలాలు, వాళ్ళ యొక్క టైమ్ పీరియడ్స్ మీకు ఏ ఏజ్ పీరియడ్‌లో వస్తుందనే దాని మీద మీరు దృష్టి పెట్టండి. సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.